కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విజయ్ దేవరకొండకి స్టార్ హోదా రాలేదు అనే బాధ, ప్రతిసారి సినిమా ఫంక్షన్స్ లో వేరే వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడడం, అడ్డంగా ఇరుక్కుపోవడం కొన్నాళ్ళుగా కామన్ అయిపోయిందా? ఇంత యాటిట్యూడ్ ఎందుకు? గట్టిగా 50 కోట్లు దాటిన హీరో ఇలా ఇరగబడి నోరు పారేసుకోవడం కరెక్టేనా? విజయ్ దేవరకొండ తన సినిమాను తనే చంపేసుకున్నాడా? ప్రతిసారి రిలీజ్ కు ముందు నోరు జారి నిర్మాతలను నష్టాల పాలు చేస్తున్నాడా? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి ఇదే తంతు. కింగ్డమ్ రిలీజ్ కు ముందు మరోసారి స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. వాపు బలుపు అంటూ రౌడీ హీరోపై ఎక్కేస్తున్నారు. మరి ఈ ఎఫెక్ట్ కింగ్డమ్ ఓపెనింగ్స్ పై పడుతుందన్న భయం నిర్మాతలకు లేకపోలేదు. విజయ్ దేవరకొండకు హిట్ కొట్టి 7 ఏళ్లు దాటిందే. 2018లో వచ్చిన టాక్సీ వాలా తర్వాత కంటిన్యూస్ గా 5 డిజాస్టర్స్ చూశాడు. ఎన్ని ఫ్లాప్లు వచ్చినా నాకేంటి, నేనింతే అంటూ ప్రతిసారి స్టార్ హీరోలతో పోల్చుకుని దెబ్బతింటూనే ఉన్నాడు. స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆడేసుకుంటూ పరువు తీస్తున్నా రౌడీ హీరో మాత్రం మారలేదు. తిరుపతిలో జరిగిన కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మరోసారి నోరు పారేసుకున్నాడు. వెంకన్న సామి, ఈ ఒక్కసారి పక్క నుండి నడిపిస్తే చాలా పెద్దోడైపోతాను, టాప్ లో కూర్చుంటానన్నాడు. అంతవరకు బాగానే ఉందే. టాప్ హీరో అవ్వాలనుకోవడంలో తప్పులేదు. ఆ తర్వాతే ట్రాక్ తప్పి తనలోని పైత్యాన్ని బయటపెట్టాడు విజయ్. వెంకటేశ్వర స్వామి దయ మీ అందరి ఆశీస్సులు ఉంటే ఏనా కొడుకు మనల్ని ఆపేదేలే. ఈ మాటలే వివాదానికి దారితీశాయి. ఆయన్ను ఎదక్కుండా ఎవరాపుతున్నారు? ఒకవేళ నిజంగానే ఆపారనుకుంటే మరి వరుస ఆఫర్స్ ఎలా వస్తాయి? కింగ్డమ్ తర్వాత 2 సినిమాలు లైన్లో ఉన్నాయి. విజయ్ నటించిన సినిమాల్లో గీత గోవిందం ఒక్కటే 50 కోట్ల షేర్ దాటింది. అయినా ఈ కుర్ర హీరోపై నిర్మాతలు 70 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారు. విజయ్ వ్యాఖ్యలు నిజం చేయాలంటే ఆయనతో సినిమాలు తీయడం ఆపేయాలా అంటూ ఫిలిం వర్గాల్లో చర్చ మొదలైంది. విజయ్ తో సినిమా అంటే నిర్మాత, దర్శకుడు కాంట్రవర్సీలో ఇరుక్కున్నట్టే లెక్క. రౌడీ హీరో మాటలు సినిమాకొచ్చిన హైప్ ని ఢమాల్మని పడేస్తాడు. లైగర్ ఈవెంట్ లో అమ్మా నాన్న ఎవరో తెలీదు, అయినా ఇంతలా ఆదరిస్తున్నారు అన్న మీనింగ్ లో, అంటే ఫ్యామిలీ పేరు చెప్పుకొని ఎంట్రీ ఇచ్చిన హీరోస్ కి ఈ మాటలు తగిలాయి. వారసుల అభిమానులు రెచ్చిపోయి విజయ్ దేవరకొండపై మాటలతో దాడి చేశారు. లైగర్ విషయంలో బాక్సాఫీస్ నుంచి ఎలాంటి ఫిగర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చని చార్మి అడిగితే 200 కోట్లతో మొదలవుతుందని, ఎక్కడ ఆగుతుందో తెలియదన్న నమ్మకంతో చెప్పాడు విజయ్. ఏ హీరో ఇంతవరకు ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తానని ఎప్పుడూ చెప్పలేదు. రాజమౌళి లాంటి దర్శకుడే కలెక్షన్స్ రికార్డుల గురించి మాట్లాడరు. విజయ్కు యాటిట్యూడ్ ఎక్కువ అంటూ విమర్శించారు నెటిజన్లు. రౌడీ హీరో మాటలు వింటుంటే వెంటనే స్టార్ అయిపోవాలి, 100 కాదు 200 కాదు 300 కోట్ల హీరో అనిపించుకోవాలన్న ఫీలింగ్ లోలోన బలంగా ఉందనిపిస్తోంది. ఈవెంట్స్ లో కనిపించే జనాలను చూసేసరికి రెచ్చిపోతాడు. ఇన్నర్ ఫీలింగ్స్ కక్కేసి దెబ్బలు తింటూ ఉంటాడు విజయ్. లైగర్ 200 కోట్లతో మొదలవుతుందన్న విజయ్ పై ట్రోల్స్ దాడి చేశారు. విజయ్ దేవరకొండ ఏది చేసినా, ఏం మాట్లాడినా ట్రోలింగే. చివరికి పేరు ముందు బిరుదు కూడా కాంట్రవర్సీ అయింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకే ఎందుకు ఇలా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు విజయ్. ట్యాగ్ తో ఎవరికీ తగలనన్ని దెబ్బలు తగిలాయన్నాడు. పేరుకి ముందు తగిలించిన ది అన్న బిరుదు రౌడీ స్టార్ ని వివాదంలోకి లాగింది. విజయ్ దేవరకొండ పేరు ముందు ది అనే ట్యాగ్ జోడిస్తే అది కాస్త వివాదమైంది. విజయ్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పేరుకు ముందు ది తెచ్చిన వివాదంపై స్పందిస్తూ పేరుకు ముందు ది తీసేయాలని తన టీంకు సూచించినట్టుగా తెలిపాడు. తనను విజయ్ దేవరకొండ అని మాత్రమే పిలవాలని చెప్పాడు. ట్యాగ్ లైన్ తో గుర్తుండిపోవాలన్న ఆసక్తి లేదని, ప్రేక్షకులు తనను నటనతో గుర్తుంచుకోవాలనే కోరుకుంటున్నానన్నాడు విజయ్. పేరుకు ముందు ది తెచ్చిన వివాదం గురించి విజయ్ మాట్లాడుతూ దీనివల్ల ఏ హీరో ఎదుర్కోనని ఎదురు దెబ్బలు తగిలాయన్నారు. యూనివర్సల్ స్టార్ నుంచి పీపుల్ స్టార్ వరకు ఎన్నో ట్యాగ్స్ ఉన్నాయి. నాకంటే చిన్నోళ్లు పెద్దవారు రకరకాల బిరుదులు ఉపయోగించుకున్నారు. బహుశా ఏ ట్యాగ్ లేకుండా ఉన్న హీరో నేనొక్కనేనేమో అన్నారు. లైగర్ ప్రచారంలో టీమ్ ది అనే పదాన్ని జోడించారని, ఈ ట్యాగ్ ఎవరికీ లేకపోవడంతో ఓకే చెప్పారని, దీనివల్ల విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. దీంతో ది విజయ్ దేవరకొండ అని కాకుండా విజయ్ దేవరకొండ అని మాత్రమే పిలవాలని చెప్పానన్నాడు. దీంతో ది కాంట్రవర్సీకి ఎండ్ కార్డు పడింది. ఒక స్క్రిప్ట్ ను తిరస్కరించే స్వతంత్రం తనకు ఒకప్పుడు లేదని, బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ధైర్యంగా ఆ విషయాన్ని దర్శక నిర్మాతలకు చెప్పలేకపోవడం ఒక రకంగా మైనస్ అయిందని చెప్పుకొచ్చాడు విజయ్. బలమైన నేపథ్యం ఉన్న ఫ్యామిలీ, తండ్రి ఉంటే 1-2 సార్లు దాన్ని సరిచూసుకొని అవసరమైతే వేరే రచయితలను తీసుకొచ్చి మార్పులు చేయించే స్టార్ తండ్రులున్న హీరోలు తనకు తెలుసునని, ఈ అడ్వాంటేజ్ తనకు లేదని అన్నాడు. ఇప్పుడిప్పుడే స్వతంత్రంగా చెప్పగలిగే స్థాయికి వచ్చానని చెప్తున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు కథ నచ్చకపోతే నిర్మోహమాటంగా నో అనేస్తున్నానన్నాడు. ఈ మాటలు నెపో కిడ్స్ కు తగిలాయి. వాళ్ళ అభిమానులు ఊరుకుంటారా? ముందు హిట్ కొట్టి మాట్లాడమన్నారు.
ఫ్యామిలీ స్టార్ గ్లిమ్స్ లో ఐరనే వంచాలా ఏంటి అన్న డైలాగ్ ను ఇమిటేట్ చేస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రౌడీ హీరో చెప్పిన డైలాగ్ హాట్ టాపిక్ గా మారింది. ఇంకొకరు స్టార్ అయితే మనం అవ్వలేమా ఏంటి, నేనైతే మీరు అవ్వలేరా ఏంటి అంటూ ఆడియన్స్ ఉద్దేశించి మాట్లాడాడు. స్టార్ కాలేదన్న బాధ విజయ్కు ఉండిపోయిందని, అందుకే ఎప్పుడు ఇలా స్టార్స్ మీద పడుతూ ఉంటాడంటూ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ట్రోలింగ్ దాడులు ఎన్ని జరిగినా రౌడీ హీరో మాత్రం మారడు. స్టార్ కాలేకపోయానన్న బాధను ప్రతిసారి వెళ్లగక్కుతూనే ఉంటాడు. హీరో వ్యాఖ్యలు డైరెక్ట్ గా స్టార్స్ కు వెళ్లి తగులుతాయి. వాళ్ల ఫ్యాన్స్ ఏమో ట్రోలింగ్ కు పని చెప్తారు. అక్కడితో ఆకుండా రివ్యూలంటూ విజయ్ సినిమాలను చీల్చి చెండాడతాడు. పోనీ హీరో హిట్ తో అందరి నోళ్లు మూయిస్తాడు అనుకుంటే అది లేదు. సిద్ధు జొన్నలగడ్డ తన పేరుకు ముందు స్టార్ బాయ్ అని పెట్టుకున్నట్టు ఏదో ఒకటి చేర్చుకుంటే స్టార్ అయిపోతావంటూ విజయ్ను ట్రోల్ చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ మరోసారి తన విజువల్ మాయాజాలంతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. అవతార్ ఫ్రాంచైజీలో 3వ భాగం అవతార్ ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. సినిమా ఈ ఏడాది డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. మరి థర్డ్ పార్ట్ ట్రైలర్ ఆకట్టుకుందా? హ్యావ్ ఎ లుక్. జేమ్స్ కెమెరూన్ అద్భుత ఆవిష్కరణ అవతార్ మొత్తం 5 భాగాలతో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన 2 భాగాలు అత్యధిక ప్రేక్షకాదరణ పొందాయి. అవతార్ ప్రకృతి ఒడిలో రూపొందగా అవతార్ 2 కథ వాటర్లో సాగింది. 3వ భాగం వచ్చేసరికి అగ్ని చుట్టూ తిరుగుతోంది. అందుకే ఈ పార్ట్కి అవతార్ ఫైర్ అండ్ యాష్ అన్న టైటిల్ పెట్టారు. అవతార్ 3లో విలన్ రోల్ ని బ్రిటిష్ నటి ఊనా చాప్లిన్ పోషిస్తోంది. ఆమె యాక్ట్ చేస్తున్న వరంగ్ రోల్ ని పరిచయం చేస్తూ ఆ మధ్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. టైటిల్ కి న్యాయం చేస్తూ ఎర్రటి కన్నులతో రెబల్ గా కనిపించింది. ట్రైలర్లో కొత్త అగ్ని నేవీ తెగలు పాండోరా మళ్లీ ఎదుర్కొంటున్న ముప్పుని మరోసారి ఇమోషనల్ గా చూపించాడు దర్శకుడు. వరల్డ్ సినిమాలో అవతార్ ఓ సంచలనం. కెమెరూన్ క్రియేట్ చేసిన అద్భుత ప్రపంచం ఇది. విఎఫ్ఎక్స్ మాయతో కల్పిత గ్రహాన్ని క్రియేట్ చేసి ప్రకృతి అందాలను కళ్ళు చెదిరేలా చూపించాడు. మొదటి 2 పార్టులో ఆ వండర్ కనిపించిన థర్డ్ పార్ట్ ట్రైలర్ మాత్రం సాదాసీదాగా ఉంది. అద్భుతం అని చెప్పేలా ఒక్క షాట్ కూడా లేకపోవడం అవతార్ ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. ఎన్నో హోప్స్ పెట్టుకుంటే అంచనాలపై నీళ్లు చల్లింది. 2024లో రావాల్సిన అవతార్ 3 2025 డిసెంబర్ 19న వస్తుంటే అవతార్ 4 2029 డిసెంబర్లో, లాస్ట్ పార్ట్ అవతార్ 5 2031లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హాలిడేస్ కలిసొస్తే ఎవ్వరూ తగ్గడం లేదు. భారీ ఓపెనింగ్స్ కి, పెట్టుబడి రికవరీకి ఇదే సరైన టైం కావడంతో అందరి లక్ష్యం సెలవులపైనే. వీకెండ్ తో పాటు మరో 2 సెలవులు కలిసొచ్చినా దసరా, సంక్రాంతి వంటి పండుగలు కలిసొస్తే మాత్రం హీరోల మధ్య ఫైటింగ్ తప్పడం లేదు. బాక్సాఫీస్ ని ఢీకొడుతున్న క్రేజీ స్టార్స్ మూవీస్ ఏంటో చూద్దామా? ఈ సినిమాలు కూలీ, వార్ 2 ఆగస్టు 14న బాక్సాఫీస్ ని ఢీకొట్టడానికి రెడీ అవుతున్నాయి. 2 డబ్బింగ్ సినిమాలైన క్రేజీ స్టార్స్ ఎన్టీఆర్, రజనీకాంత్ ఉండడంతో తెలుగులోనూ క్రేజ్ తో రిలీజ్ అవుతున్నాయి. వార్ 2 నుంచి ఫస్ట్ సింగిల్ ఇంకా రాకపోయినా ట్రైలర్ తో సందడి చేసింది. కూలీ నుంచి టీజర్ రాకపోయినా ఆగస్టు 2న జరిగే బిగ్ ఈవెంట్ లో ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన 3 పాటలు సినిమాకి హైప్ తీసుకొచ్చాయి. ఎన్టీఆర్ లాస్ట్ మూవీ దేవరా హిట్ తో వార్ 2 కి మంచి క్రేజ్ ఉన్నా కూలీ దెబ్బ కొడుతున్నాడు. 100 కోట్లకు పైగా ఉంటుందనుకున్న వార్ 2 తెలుగు రాష్ట్రాల బిజినెస్ తగ్గింది. యశరాజ్ ఫిల్మ్స్ వార్ 2 తెలుగు రైట్స్ ని 100 కోట్లకు పైగా కోట్ చేసింది. దేవరా రైట్స్ తీసుకున్న నాగవంశీనే దాదాపు 100 కోట్లిచ్చి వార్ 2 రైట్స్ సొంతం చేసుకున్నాడు. రజనీకాంత్ గత 2 సినిమాలు లాల్ సలాం, వేటయాన్ తెలుగులో డిజాస్టర్స్ అయినా దర్శకుడిగా లోకేష్ కనగరాజ్ పేరు ఉండడంతో కూలీ మంచి హైప్ తో రిలీజ్ అవుతోంది. విజయ్ కి తెలుగు మార్కెట్ 10 కోట్ల రేంజ్ లో ఉండే టైంలో లోకేష్ ఇమేజ్ కారణంగా లియో రైట్స్ 16 కోట్లకు అమ్ముడైనా 26 కోట్లు కలెక్ట్ చేసింది. కూలీ తెలుగు రైట్స్ 42 కోట్లకు అమ్ముడయ్యాయి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్ కలిసి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. లియో తెలుగు ఆడియన్స్ కి నచ్చకపోయినా 26 కోట్లు వచ్చిందన్న ధైర్యంతో కూలీపై 42 కోట్లు పెట్టారు నిర్మాతలు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ మధ్య వార్ ఫిక్స్ అయిపోయింది. ఈ ఇద్దరు పొలిటికల్ గా కలిసే ఉన్న సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి నువ్వా నేనా అంటూ బరిలోకి దిగుతున్నారు. బాలకృష్ణ అఖండ 2, పవన్ ఓజీ ఒకే రోజు సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతున్నాయి. పొలిటికల్ గా కలిసున్న వీళ్ళిద్దరి మధ్య సినిమాలు చిచ్చుపెడుతున్నాయా? హ్యావ్ ఎ లుక్. వీరమల్లు నిరాశపరిచిన మొదటి నుంచి ఫ్యాన్స్ ఆశలన్నీ ఓజీపైనే. సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత అఖండకు సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 పై భారీ అంచనాలే ఉన్నాయి. ఎవరూ తక్కువ కాదు. హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో సెప్టెంబర్ 25న మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య వార్ తప్పడం లేదు. నాని, రామ్ చరణ్ సినిమాల రిలీజ్ డేట్స్ చూస్తుంటే బాక్సాఫీస్ యుద్ధం తప్పేట్టు కనిపించడం లేదు. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో నాని నటిస్తున్న ది పారడైజ్ ని 2026 మార్చ్
26న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈలోగా రామ్ చరణ్ పెద్ది ఒక్కరోజు గ్యాప్ లో మార్చ్ 27న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేయడంతో నాని ఫ్యాన్స్ షాక్ అయ్యారు. పెద్ది ది పారడైజ్ 2 సెట్స్ పైనే ఉన్నాయి. ఇంకా షూటింగ్ సగం పూర్తి కావాల్సి ఉంది. అనుకున్న టైంలో షూటింగ్ పూర్తయితే గానీ ఇద్దరూ ఒకేసారి వస్తారా రారా అని ఆలోచించాలి. ఇంకా 8 నెలలు టైం ఉండడంతో ఢీ కొడతారో లేదో ఇప్పుడే చెప్పలేదు.